నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజు ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన దాడి జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ మరియు బీజేపీ జనసేన కార్యకర్తలు ఆయన వెహికల్ పైన దాడి జరిగింది. ఎక్కడైతే ఆయన వైసీపీ కార్యకర్తని ఆల్రెడీ జైల్లో ఒక కేసు పైన జైల్లో రిమాండ్ పైన ఉన్న వైసీపీ కార్యకర్తని పరామర్శించడానికి ఆయన వెళ్లారు. ఆ క్రమంలో ఆయన వెహికల్ పైన ఘర్షణ జరిగింది. ఆయన డ్రైవర్ వచ్చేసి ఒక టీడీపీ కార్యకర్త ఆయన వెహికల్ పైన ఎక్కేకి ప్రయత్నిస్తుండగా గుద్దుకుంటూ వెళ్లిపోయారు. దీనిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. దీన్ని చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేతిరెడ్డి పైన కేసు నమోదైంది. ఐపీసీ ప్రకారం 307 అటెంప్ట్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. కొత్తగా చూసుకున్నట్లయితే భారత బిఎన్ఎస్ఎస్ ఆ చట్టం ప్రకారం 109 సెక్షన్ 109 ప్రకారం ఆయన పైన ప్లస్ అనుచరుల పైన కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త ఎక్కే ప్రయత్నం చేశారు, ఆయన గుద్దుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళు ఆయన పైన కేసు నమోదు చేయడానికి రిపోర్ట్ ఇచ్చారు పోలీసు వాళ్ళకు. ఎవరెవరి మీద కేసు నమోదైందంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డ్రైవర్ రామాంజనేయులు, అంజీ, రఫీ, విజయ్, రంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులపైన దాడి చేసినట్లు బీజేపీ కార్యకర్త ప్రతాప్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పైన ఆయన అనుచరుల పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది. హత్యాయత్నం, అటెంప్ట్ మర్డర్ 307 అంటే పాత ఐపీసీ సెక్షన్స్ ప్రకారం 307, కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం 109 ప్రకారం ఆయన పైన కేసులు నమోదయ్యాయి. మొత్తానికి ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్న ఘర్షణ వాతావరణంలో ఆల్రెడీ బీజేపీ టీడీపీ కూటమికి వైసీపీకి చాలా ఆరోపణలు, ఆరోపణలు, కేసులు ఇదంతా నడుస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఇది ధర్మవరం ఘటన అయితే రాష్ట్రాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు.